ఇన్ని చూస్తున్నాం. తెలంగాణ నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. రాజీనామా చేయాలని ఈఎన్సీ మురళీధర్ కు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. రామకొండ ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ గా ఉన్న వెంకటేశ్వరరావు సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక మరికొంతమంది ఇంజనీర్లపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మేడిగడ్డపై విజిలెన్స్ ఆధారంగా ఇంజనీర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. రాజీనామా చేయాలని ఈఎన్సీ మురళీధరన్ కు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇక రామకొండ ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ గా ఉన్న వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, రేపు సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, కేబినెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అప్పుడు మిషన్ భగీరథ మీద చర్చోపచర్చలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఎంఎన్సీ కింద వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడం, ఇంకా కొంతమంది ఉన్నారనుకోవడం, ఏ విధంగా చూడాలి దీన్ని? నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన దిశనైతే రాష్ట్ర ప్రభుత్వం కదులుతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే భారీ అవినీతి నీటిపారుదల శాఖలో జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఇప్పుడే కాళేశ్వరం కానీ ఇటు ఇతర ప్రాజెక్టుల విషయంలో కానీ భారీ అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికే విజిలెన్స్ అధికారులు పేర్కొనడం, అదేవిధంగా కాళేశ్వరంలో కూడా 3,200 కోట్ల రూపాయలకు పైగా కూడా దుర్వినియోగం జరిగిందని చెప్పేసి, అవినీతి జరిగిందని చెప్పేసి విజిలెన్స్ అధికారులు విచారణలో తేల్చడంతో పాటుగా మరొక వైపు ఇటు వివిధ మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులలో కూడా భారీ అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరొక వైపు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కూడా సరైన రీతిలో వ్యవహరించలేదని చెప్పేసి ప్రభుత్వానికి అప్రతిష్టపాలు తెచ్చే విధంగా ప్రవర్తించారని చెప్పి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సీరియస్ కావడం జరిగింది. సంబంధిత శాఖ అధికారులు గత ప్రభుత్వ హయాం నుంచి కూడా ఇటు తెలంగాణ ప్రతిష్టను ఇటు ఆ యొక్క ప్రభుత్వానికి అండగాగుతూ ఇటు ప్రతిష్టను భంగం చేకూర్చేటువంటి విధంగా వ్యవహరించారని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ ప్రతిష్టను భంగం కలిగేటువంటి చర్యలు చేపడుతున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కూడా ఇటు నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి గత 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈఎన్సీలు కూడా తమకు ఇష్టం వచ్చినటువంటి ప్రకటనలు చేయడము, ఇటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చేటువంటి విధంగా వ్యవహరించినటువంటి సందర్భంలోనే ప్రభుత్వం ప్రక్షాళన దిశగా సాగుతా ఉన్నది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ అధికారి మురళీధర్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు కాళేశ్వరం ఇన్ఛార్జి ఈఎన్సీ రామగుండం ఈఎన్సీగా ఉంటున్నటువంటి వెంకటేశ్వరరావును కూడా సర్వీసు నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నీటిపారుదల శాఖలో మొత్తానికైతే భారీ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతూ ఉన్నది. ఇటు నీటిపారుదల శాఖలో 1 కాదు 2 కాదు, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 95,000 కోట్ల రూపాయలతోటి చేపట్టినటువంటి ప్రాజెక్టు మొత్తం కూడా ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం, ఇటు దాంతో పాటుగా ఈ యొక్క మేడిగడ్డ మొత్తం కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తానికి ఒక సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నిర్వహణకు సంబంధించినటువంటి అనేక అవకతవకలు జరిగాయని చెప్పి ఈ యొక్క ప్రాజెక్టును మళ్ళీ ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టును కనుక దీన్ని కుంగిపోయినటువంటి పిల్లర్ ను రిపేర్ చేయాలంటే దీనికి సంబంధించి మొత్తం ఒక కాపర్ డ్యామ్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కాళేశ్వరం ఒక మనుగడ ప్రమాదకంగా మారిపోయిందని చెప్పేసి దీంతో మరిన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి దీనికి బాధ్యుల పైన ఇప్పటికే చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా కూడా ఇటు చర్యలు చేపడుతూ ఉన్నది. మరొక వైపు ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాడి మంత్రులు కానీ లేకపోతే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను కూడా బాధ్యులుగా చేసేటువంటి ప్రభుత్వం అయితే బాధ్యులుగా చేస్తా ఉన్నది. మరొక వైపు ఇటు కేఆర్ఎంబిలో కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కూడా ఇటు జలసౌదలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఆ యొక్క కేఆర్ఎంబి పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లు కూడా ఒక ప్రకటన చేసినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు ముఖ్యమంత్రులు కూడా ఇటు
ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు అతన్ని రాజీనామా చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తానికైతే ఇటు నీటిపారుదల రంగం పైన భారీ ప్రక్షాళన చేస్తా ఉన్నది నీటిపారుదల శాఖ. దీంతో అవినీతి అధికారులకు వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈ యొక్క రెండు సంఘటనలు అయితే, ఒకటి ఇంజనీరింగ్ చీఫ్ అధికారి మురళీధరరావు రాజీనామా, మరొకటి వెంకటేశ్వరరావు ఈఎన్సీ వెంకటేశ్వరరావు సర్వీస్ నుండి తీసుకున్న నిర్ణయం అయితే ఇటు నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కలుగుతున్నట్టు తెలుస్తా ఉన్నది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.